భద్రాద్రి జిల్లాలో సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశంలో స్థానిక ఎన్నికల వ్యూహాలను వెల్లడించారు. బీజేపీ వ్యతిరేకంగా కలిసి వచ్చే వామపక్ష ప్రజాతంత్ర లౌకిక పార్టీలతో పొత్తు కుదుర్చుకుని ఎన్నికల్లో ముందుకు వెళ్తామన్నారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కొంత గందరగోళంగా ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ఆధారంగా ఎన్నికలకు సిద్దమవుతున్నట్లు తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకే షెడ్యూల్ ఇవ్వడం వల్ల గందరగోళం నెలకొన్నందున ఒక ఎన్నిక పూర్తయిన తర్వాత మరొక ఎన్నిక జరగాలని సూచించారు. బీజేపీని ఓడించేటటువంటి శక్తులతో మా ప్రయాణం ఉంటుంది. ఈ జిల్లాలో బీజేపీని ఓడించాలి. బీజేపీతో అలయన్స్ ఉన్నటువంటి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకూడదని మా రాజకీయ విధానం ఉంది. దానికి లోబడి కలిసిచ్చేటటువంటి పార్టీలతో మేము పొత్తులతోనే ఈ జిల్లాలో స్థానిక సంస్థలకి ఎన్నికలకు వెళ్లాలని, ఏ పొత్తులు కుదరనప్పుడు మాకు సముచితమైన స్థానం ఇవ్వనప్పుడు ఒంటరిగానైనా వెళ్లాలి అని సిపిఎం గా మేము నిర్ణయం తీసుకోవటం జరిగింది. స్వపరిపాలన, గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల్లో సిపిఎం పార్టీ పోటీ చేస్తుంది. సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారాగా నీతితో, నిజాయితీతో పనిచేసేటటువంటి ప్రజాప్రతినిధులుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సిపిఎం ప్రజాప్రతినిధుల్ని ఈ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెట్టేటటువంటి వాళ్ళని గెలిపించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సంఖ్య